బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవితకు ఆప్తులు అనుకున్న వారే హ్యాండ్ ఇస్తున్నారు. జగిత్యాల జిల్లా ఫాలోవర్స్ వెంటరామని చెప్పేస్తున్నారు. ఇన్నాళ్ళు కవిత జపం చేసిన అనుచరులు ఇప్పుడు అక్కవద్దు పార్టీనే ముద్దు అంటున్నారా? కవితకు మతి భ్రమించిందన్న జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయా? కవిత ఇమేజ్ మెల్లగా డౌన్ అవుతోందా? ఏం చేయాలో దిక్కుతోచక కవిత కలత చెందుతున్నారా? బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తన పరిస్థితి ఏంటో అంతుపట్టక కల్వకుంట్ల కవిత కకలా వికలం అవుతున్నారు. వెంట నడిచేవారు ఎవరూ అర్థమవక సతమతమవుతున్నారు. మెట్టినెంటి జిల్లా నిజామాబాద్ లో కవితతో కలిసి పనిచేసేది లేదని చెప్పేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న కరీంనగర్ జిల్లాలోనూ ఫాలోవర్స్ దూరం అవుతున్నారు. దీంతో కవిత కలత చెందుతున్నారు. ఒకప్పుడు జగిత్యాల అంటే కవిత అన్నట్టు పరిస్థితి ఉండేది. కవిత అంటే జగిత్యాల అన్న రేంజ్ లో హవా నడిచింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆప్తులు అనుకున్న వారే హ్యాండ్ ఇస్తున్నారన్న ఆవేదన ఈ నేతలో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరటంతో ఆ లోటును జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దావా వసంతతో భర్తీ చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. కవిత అండదండలతోనే వసంత జగిత్యాలలో క్యాడర్ కు అందుబాటులో ఉండటం, పరామర్శించడం, పార్టీ పిలుపుతో నిరసన కార్యక్రమాలను ఏడాదిగా చేస్తున్నారు. అయితే 3 నెలలుగా కవిత స్వరం మారింది. తన తండ్రికి రాసిన లేఖతో కేసీఆర్ కుటుంబంలోని విభేదాలు బయటపడ్డాయి. అంతేకాదు ఇటీవల కేటీఆర్, సంతోష్రావు, హరీష్ రావుపై మాటల దాడిని కొనసాగించారు. ఈ సమయంలో కవితతో ఉన్న వారిపై బీఆర్ఎస్ అగ్రనేతలు నిఘా పెట్టారు. అయినా జగిత్యాలలో కొందరు ఫాలోవర్స్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి వెంటే నడిచారు. దావా వసంత కూడా కవిత చేయిని వదల్లేదు. ఈమె భర్త సురేష్ కవిత వెంటే ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పై స్వరం పెంచిన తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో జగిత్యాల నేతల్లో కలవరం మొదలైంది. ఏం చెయ్యాలో తెలియక అనుచరులంతా సైలెంట్ అయ్యారు. ఇన్నాళ్లు అన్నీ తమకు కవిత అన్నట్లు భావించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత కూడా బీఆర్ఎస్ లైన్ తీసుకున్నారు. తాము పార్టీలోనే ఉంటామని, కవిత పట్ల గౌరవంగా నడుచుకుంటామంటూ అనుచరుల దగ్గర చెబుతున్నారు. ఇక కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అయితే ఏకంగా కవితకు మతి భ్రమించిందని కామెంట్ చేయడం జగిత్యాలలో పెద్ద దుమారమే రేగింది. కొప్పుల ఈశ్వర్ను గతంలో కవిత బాగా గౌరవించేవారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవిత అదే కోల్ బెల్ట్ కార్మిక సంఘం నేతగా పనిచేసిన ఈశ్వర్తో కలిసిమెలిసి ఉండేవారు. చివరకు కొప్పుల ఈశ్వర్ కూడా కల్వకుంట్ల కవితను విమర్శించారంటే ఈ నేత పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో జగిత్యాలలో కవిత ఇమేజ్ మసకబారిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసిన కామెంట్స్ కు కవిత పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. తమ కుటుంబం పేరు ఉన్న ఓ వ్యక్తి బంధువు కాదని 2009లోనే పార్టీకి ద్రోహం చేసే ప్రయత్నం చేశారన్న కవిత వ్యాఖ్యలు రచ్చరాజేశాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కుటుంబ వ్యవహారాన్ని కేసీఆర్ చక్కదిద్దుకుంటారు. ఎప్పుడు ఏం చేయాలో బీఆర్ఎస్ బాస్ కు బాగా తెలుసు. కవిత వ్యవహారం కూడా ఇప్పుడు కాకపోతే ఏడాదికో 2 ఏళ్లకో పులి స్టాప్ పెట్టొచ్చన్నది కవిత అనుచరుల వాదన. అయితే కేసీఆర్ వ్యవహారంలో అనవసరంగా తలదూర్చుతూ కవితను విమర్శించే వారికి భవిష్యత్తులో లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అన్నది అనుచరుల వాదన. కుటుంబ సభ్యులు బాగానే ఉంటారు, కానీ మధ్యలో తమకెందుకు గొడవలు, సైలెంట్ గా ఉంటే సరిపోద్ది కదా అనేవారు లేకపోలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్లు హవా నడిచిన కవితకు ఇప్పుడు ఈ దుస్థితి దాపురించిందన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై బెయిల్ పై బయటకొచ్చిన కవిత తాను జగమొండినని కవిత కామెంట్ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జగిత్యాలలో తన ద్వారా లబ్ధి పొంది ఇప్పుడు హ్యాండ్ ఇస్తున్న నేతల పట్ల భవిష్యత్తులో కవిత సీరియస్ గానే ఉండొచ్చని భావిస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ తో పోల్చితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుందని కవితను దగ్గర నుంచి ఫాలో అయిన వారికి బాగా తెలుసు. దీంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ కొందరు నేతల అనుచరుల్లో ఉంది. మొత్తానికి ఇక్కడి పరిణామాలు కవితకు కంట్లో నలుసులా మారుతున్నాయి. అయినా జగిత్యాల జంక్షన్ లో మళ్లీ తాను బౌన్స్ బ్యాక్ అవుతానంటూ అనుచరులతో కవిత చెప్తున్నారని సమాచారం.
ఏం జరుగుతుందో చూడాలి.